ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో, ప్రజలు అప్పుడప్పుడు లిల్లి పుట్టుగాళ్లకు అధికారం ఇస్తారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి పైన కేసీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పుడున్న ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో అని చెప్పేసి కేసీఆర్ ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఇదే మాటలను గతంలోనూ కూడా కేటీఆర్, హరీష్ రావు, నిన్న కూడా చూసాము ధర్మపురి అరవింద్ కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఈటల రాజేందర్ కూడా ఇదే మాటలు కూడా చెప్పడం జరిగింది. అసలు ఈ వ్యాఖ్యలు నిజమా లేకపోతే ఇప్పుడున్న లోక్సభ ఎన్నికల్లో భాగంగా వీళ్ళు చేస్తున్న ప్రచారమా అని చెప్పేసి, దుష్ప్రచారం అని చెప్పేసి చాలామందికి అర్థం కావడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇవే వార్తలు వినపడుతున్నాయి, ఇవే మాటలు వినపడుతున్నాయి. నిన్న ధర్మపురి అరవింద్ కూడా లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కూడా అదే మాట అనడం జరిగింది. ఈ సర్కారు ఉంటుందో ఉండదో, ఒక ఏడాదైనా ఈ సర్కారు ఉంటుందో ఉండదో అని చెప్పేసి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే కేసీఆర్ చేయడం జరిగింది. వీళ్ళు మానసికంగా ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే లోక్సభ ఎన్నికల్లో నిలబడ్డారో, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ మానసికంగా కృంగతీయడం కోసం ఆడుతున్న మైండ్ గేమా అని చెప్పేసి ఒక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం ఈ ఏడాది కూడా ఉంటుందో ఉండదో, లోక్సభ ఎన్నికల తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందో ఉండదో అని మరికొంతమంది, కేసీఆర్ అయితే డైరెక్ట్గా ఒక ఏడాది కూడా ఉండదు అని చెప్పేసి గతంలో కూడా మళ్ళీ మన ప్రభుత్వమే రాబోతుంది తెలంగాణలో అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే కేసీఆర్ కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రజానీకం కూడా ఈ వ్యాఖ్యలు చూస్తుంటే ఒక విధంగా ఒక ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో అసలు ఏం జరగబోతుంది, నిజంగా ఈ వార్తలు నిజమేనా లేకపోతే వీళ్ళు లోక్సభ ఎన్నికల్లో భాగంగా చేస్తున్న దుష్ప్రచారమా అని చెప్పేసి ఒక అనుమానాలు అయితే రాష్ట్ర ప్రజలకైతే వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో చేయొద్దు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, వారి పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. అలాగే 127 అడుగుల ఎత్తు ఉన్న విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆ విగ్రహం వైపు చూడట్లేదు, కనీసం పూలమాల కూడా వేయడానికి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక సంచలనమైన ఆరోపణలు, ఆ సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు మాజీ సీఎం కేసీఆర్. నేను కట్టిన సెక్రటరియేట్లో ఎట్లా కూర్చుంటారు అని చెప్పేసి ప్రశ్నిస్తాడు రేవంత్ రెడ్డిని కేసీఆర్. నువ్వు రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేసీఆర్, బాగానే ఉంది. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అసలు సెక్రటరియేట్ ఎవరిది? సెక్రటరియేట్ మీద లేకపోతే మీ సొంత డబ్బుతోటి మీ జేబులో నుంచి తీసి మీరు సెక్రటరియేట్ కట్టారా? మీరు చెప్పండి ప్రజలకు ఒకసారి. సెక్రటరియేట్కి రావద్దు, ఎట్లా కూర్చుంటారు అని చెప్పి నువ్వెట్లా అడుగుతావు? అసలు నీకు ఎటువంటి హక్కు ఉంది అందులో? సెక్రటరియేట్ నీ సొంతదా లేకపోతే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉందా? కాదు కదా, అది తెలంగాణ ప్రజలది. వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ములో పన్ను రూపంలో వసూలు చేసిన డబ్బుతోటి కట్టింది. అంటే అది ప్రజాధనంతో కట్టిన సెక్రటరియేట్ అది. అంటే అది తెలంగాణ ప్రజలది, అది తెలంగాణ ప్రజలకే సొంతం. దాంట్లో ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని బయటకు పంపించాలనేది నిర్ణయం తీసుకునేది తెలంగాణ ప్రజలు, మీరు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులు అంతు చూస్తాం. 2 లక్షల రుణమాఫీ బోగస్, కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేపడతామని ప్రకటన.